దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. బేజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు నక్సల్స్కు వ్యతిరేకంగా ఆపరేషన్ చేపట్టిన సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. సార్ కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలి అలాగే ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య అయితే ఎదురుకాల్పులు జరిగాయి. దాదాపుగా 20 మంది మావోయిస్టులు చనిపోయారు. నక్సల్స్ ఏర్వేత వేగంగా జరుగుతుందనుకోవచ్చా? 22 మంది వరకు చనిపోయారని, అందులో 18 మృతదేహాలని స్వాధీనం చేసుకున్నారని, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి వార్తలు. ఎంతమంది ఏమిటనేటువంటిది ఉదంతం అయితే జరిగింది. కానీ ఈ ఉదంతాలన్నీ కూడా దంతెవాడ లేదా బస్తర్ ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు, లేకపోతే ఈ నక్సల్స్ ప్రభావితమైనటువంటి దండకారణ్య ప్రాంతం అంతా కూడా నక్సల్స్ సంచరిస్తున్నమాట, లేదా వాళ్ళకి స్థావరాలుగా ఉన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైమ్ అవి ఈ నక్సల్స్ గ్రూపులు, మావోయిస్టులు, ముఖ్యంగా మావోయిస్టులు 2 ప్రధానమైనటువంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు. ఒకటేమిటంటే కోవర్టుల్ని పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం ప్రవేశపెట్టింది. వాళ్ళని కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఒక స్థాయి నాయకత్వ స్థానాలకు కూడా వాళ్ళని ప్రవేశపెట్టారు. అందువల్లనే సామూహికంగా ఎన్కౌంటర్లు కావచ్చు, లేదా ఆ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలకు కానీ కారణం అది అనేటువంటిది ఒక అభిప్రాయం, బలమైనటువంటి అభిప్రాయం ఉన్నది. అయితే దాన్ని ఎక్కడ అఫీషియల్ గా అంగీకరించరు. ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లే అని చెప్పేసి చెప్పొచ్చు, అది వేరే అంశం. ఇది ఒకటైతే, రెండోది జనంలో గతంలో ఉన్నటువంటి మద్దతు, వీళ్ళ తొందరపాటు చర్యలు కావచ్చు, లేదా ప్రభుత్వం వైపు నుంచి అన్ని వైపుల నుంచి పెరుగుతున్నటువంటి నిర్బంధం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణం. జనానికి 50 ఏళ్ల నుంచి ఈ మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, 50 ఏళ్లకు పైగా మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు తుపాకీతోటి రాజ్యాధికారం స్వేగా మనం చేజెక్కించుకుంటాం అనేటువంటి పేరుతోటి చేసినటువంటి ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆచరణలో దాల్చకపోయేసరికి వాళ్ళకి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి దిక్కుతోచినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల అవి అటవీ ప్రాంతాలైనా, లేకపోతే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గతంలో ఆకర్షితులైనటువంటి వాళ్ళు కూడా అనేక మంది దానికి దూరంగా జరగటం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందువలన వీళ్ళు జనం నుంచి ఇప్పటికే దూరం అయ్యారు, మరింతగా దూరం అవుతున్నారు. వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చేటువంటి జనాలు కూడా తగ్గిపోతున్నారు. రెండోది, ప్రభుత్వ నిర్బంధం అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మావోయిస్టులు కావచ్చు, లేదా ఇతర సాయుధ నక్సలైట్ గ్రూప్స్ ఎవరున్నా కానీ ఎంతకాలం అడవుల్ని కేంద్రాలుగా చేసుకొని ప్రతిఘటన సాగిస్తాయి అనేటువంటి పెద్ద సమస్య. ఎందుకు అంటే 50 ఏళ్ళుగా నక్సల్స్ కి ఏ విధంగా దాడులు చేయొచ్చో, లేదా క్లైమోర్ మైండ్స్ తోటి ఎట్లా భద్రతా దళాలను దెబ్బతీయొచ్చో అనేటువంటి అనుభవం వీళ్ళకి వస్తే, వీళ్ళని ఎట్లా దెబ్బతీయాలో అనేటువంటి అనుభవం రెండో వైపున భద్రతా దళాలకు కూడా వచ్చింది. ఇద్దరు నేర్చుకున్నారు. వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలని వీళ్ళని ఎట్లా దెబ్బతీయాలని వాళ్ళు కూడా నేర్చుకున్నారు. అందువల్ల ప్రభుత్వ యంత్రాంగానికి అనేక అడ్వాంటేజెస్ ఉన్న కారణంగా ఆధునికమైనటువంటి పరికరాలు కావచ్చు, లేదా ఆధునికమైనటువంటి ఆయుధాలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ భద్రతా దళాలకి పై చేయిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. అందువల్ల డెఫినెట్ గా ఇది రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఇలాంటి ఉదంతాలు జరిగేందుకు అవకాశం ఉన్నది. అయితే ప్రభుత్వ పెద్దలు గమనించాల్సింది ఏంటంటే, అమిత్ షా గారు కావచ్చు, లేదా మరొకరు ఎవరు కావచ్చు, ఇలాంటి అణచివేతల ద్వారా ఒక సమయానికి కొన్ని విజయాలు సాధించవచ్చు, లేకపోతే ఉద్యమాన్ని అణిచివేయచ్చు. కానీ ఇటువంటి దోపిడీ లేకపోతే అణచివేత అనేటువంటిది సాగుతున్నంత కాలం ఈ రూపంలో కాకపోతే మరొక రూపంలో ప్రతిఘటన తలెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని వివిధ దేశాల్లో, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, లేదా ఆఫ్రికన్ దేశాల్లో కావచ్చు, ఆ విధమైనటువంటి పరిణామాలు కొత్త రూపంలో వస్తున్నాయి. మనం ఇటీవలనే చూసినటువంటి బెలూచిస్తాన్ ఉదంతాలు కూడా అవే చెప్తున్నాయి. బెలూచిస్తాన్ లో కూడా
60-70 ఏళ్ళ నుంచి ఈ విధమైనటువంటి వేర్పాటువాదం లేదా ఉగ్రవాద చర్యలు ఇటువంటివి ఉన్నాయి. కానీ కొన్ని సంస్థలు అంతర్ధానం అయిపోయిన తర్వాత కొత్త సంస్థలు పుట్టుకొచ్చినాయి. మనం పాలస్తీనాలో కూడా అదే. అంతకుముందు ఉన్నటువంటి యాసర్ అరాఫత్ నాయకత్వంలో ఉన్నటువంటి ఫతా అనేటువంటిది దాదాపు అంతర్ధానం అయిపోయి ఆ తర్వాత కాలంలో హమస్ అనేటువంటి పుట్టుకొచ్చింది. అందుకని సమస్య అణిచివేత ఎక్కడ ఉంటే అక్కడ కొత్త సంస్థలు కూడా పుట్టుకొస్తాయి. అందువల్ల కేవలం ఆయుధాలతోటి శాంతి భద్రతలుగా సమస్యగా దీన్ని పరిష్కరించలేరు. అక్కడ ఉన్నటువంటి జనం సమస్యలను పరిష్కరించాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. సార్, అలాగే చూసుకుంటే కొంతవరకు మావోయిస్టులు కూడా ప్రజల్లో ఆదరణ తగ్గిందన్న విషయం మావోయిస్టులు కూడా గ్రహించారనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మన ఖమ్మంలో కూడా దాదాపు 45 మంది మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది సేమ్ టైం ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సల్స్ రహితగా సమాజం తీసుకొస్తామని పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఈ కాల్పులు కూడా ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్న పరిస్థితి చూసాం. మరి రాబోయే రోజుల్లో చూడాలి సార్. మరి మొత్తానికైతే అమిత్ షా ఆశించినట్టుగా నక్సల్స్ రహిత దేశంగా ఇది ఆవిర్భవిస్తుందో లేదో చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, చక్కని విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.